ఎస్, ఈ వార్త కూడా మనం చూడొచ్చు. చూసారా, మనకి అరగుండు అరమేశం, ఇది ఈరోజు కొద్దిగా హైలైట్ వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి టికెట్ ఇచ్చినందుకు అరగుండు అరమేశం గీయించుకున్న వ్యక్తే. ఎవరికి టికెట్ ఇస్తే ఆయన అరగుండు అరమేశం తీసుకున్నాడని కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, లేదా ప్యాక్ ఆటలో కావచ్చు, సరదాగా ఫ్రెండ్స్తో బెట్టింగ్లు కాసేటప్పుడు మనం ఇప్పటివరకు కూడా ఇట్లాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. మరికొందరు అయితే పొలిటికల్ పరంగా కూడా, ఇప్పుడు ఈ మధ్య రాజకీయాలు వచ్చినప్పుడు పొలిటికల్ పరంగా కూడా బెట్టింగ్లకు పందాలు కాస్తూ ఉంటారు, కోడి పందాలు కూడా కాస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉంటాం, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే చూస్తూ ఉంటాం. ఇక్కడ అయితే ఇవన్నీ ఒక ఎత్తు. ఎందుకంటే 100% మనం కోడి పందాలని, క్రికెట్ బెట్టింగ్లని, లేకపోతే రకరకాల బెట్టింగ్స్ అయితే ఉంటాయి కదా. క్రికెట్ బెట్టింగ్, ప్యాక్ ఆట, సరదాగా ఫ్రెండ్స్తో ఏదో ఒకటి ఆడుకునేటప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మనం బెట్టింగ్లు కాస్తూ ఉంటారు చాలామంది. ఒక వ్యక్తి బెట్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా కాశాడు. ఆ డిఫరెంట్గా ఏం కాశాడు, బంగారు రాజుకు ట్రెండ్ సెట్ చేశాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు కనుక ఒకసారి చూద్దాం అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదని ఒక వ్యక్తి అయితే పందెం కాసినాడు. అది ఈయనకి ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదనేసి ఈయన పందెం కాశాడట. ఒకవేళ వైసీపీ అధిష్టానం శ్రీధర్ రెడ్డి టికెట్ కానీ ఇస్తే అరగుండు అరమేశం కొట్టించుకుంటానని బెట్టింగ్ వేశాడు. చూడండి, శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తేమే ఈకపోతే ఈయన ఎందుకు బెట్టింగ్ కాయాలా? సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం. సరే, బెట్టింగ్ కాశాడు చెప్పినట్టుగా. తాజాగా విడుదలైన లిస్టులో శ్రీధర్ రెడ్డికి టికెట్ రావడంతో ఇంకా అన్నమాట ప్రకారం ఏం చేయాలా, ఆయనకి ఇస్తే నేను గుండు కొట్టించుకుంటాను అన్నాడు. ఈరనేసి ఆయన చెప్పాడు కదా, ఆయన కనుక ఇస్తే నేను గుండు కొట్టించుకుంటున్నాడు అనుకున్నట్టుగానే, మరి జగన్ అన్న ఏమన్నా ఈయనకి ఎట్లా అయినా గుండు కొట్టించాలని అనుకున్నాడేమో తెలియదు, కానీ అనుకున్నట్టుగానే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు. ఈయన అనుకున్నట్టుగానే అన్నమాట ప్రకారం గుండు కొట్టించుకొని సగం మేసం తీయించుకున్నాడు. మాట మీద నిలబడతాయి ఇట్టాటోళ్ళు కూడా మనం నమ్మాలి. అది సరదాగా కాశాడా, సీరియస్గా కాశాడా అయితే మాట మీద అయితే నిలబెట్టాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి, అతని పేరు, అతను తన నిరసన విన్నపంగా తెలిపాడు. ఇందులో భాగంగా పుట్టపర్తిలో నగరంలోని సత్యమ్మ దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి అరగుండు అరమేశంతో ఇక్కడ మేషంతో తీయించుకున్నాడు. తాను అన్న మాట ప్రకారం ఇటువంటి మాట నిలబెట్టుకునే వాళ్ళు ఉండాలి. ఇలా చేశానని, కాకపోతే ప్రజలు మాత్రం శ్రీధర్ రెడ్డికి ఓట్లు వేయొద్దనేసి కూడా ఆయన కోరుకుంటున్నాడు. పందెం కాసినాడు, ఓకే, ఆయన టికెట్ ఇచ్చేసినారు, ఓకే, అవన్నీ కూడా. కానీ ఆయన టికెట్ ఇస్తే నేను గుండు కొట్టించుకుంటా అరగుండు అరమేశం అని చెప్పినాడు. మాట మీద పాపం నిలబడ్డాడు. మనం మొదట్లోనే ఫోటో కూడా చూసినాము, ఆ విధంగా కొట్టించుకున్నాడు. కాకపోతే ఆయనకి అసలు ఓటే వేయద్దు అనేసి కూడా ఆయన బతిమలాడుతూ ఉన్నాడు. అన్నమాట ప్రకారం ఇలా చేశాననేసి కూడా చెప్పుకొచ్చాడు కాబట్టి. కానీ శ్రీధర్ రెడ్డికి అయితే ఓటు వేయొద్దండి అని కూడా కోరుకుంటా ఉన్నాడు ఆయన. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇది వరకు మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గర కార్ డ్రైవర్గా అయితే పనిచేశాడట. ఇది అసలు ట్విస్ట్. కాబట్టి కార్ డ్రైవర్కి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ గురించి పూర్తి సమాచారం అయితే బాగా తెలుస్తుంది. మనందరికన్నా కానీ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏమనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి ఈ పనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతూ ఉన్నాయి, తెగ వైరల్గా మారిపోయినాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ జాతకాలు మొత్తం నిజంగా. అందుకే ఇప్పుడు కార్ డ్రైవర్ చెప్పాడంటే, కార్ డ్రైవర్లు జనరల్గా ఏదో ఆ నాయకుడి దగ్గర పని చేస్తూ ఉంటారు, జీతం వేస్తే కొంతమంది జీతాలు ఎగరదొబ్బినట్టున్నారు, కొంతమంది పని చేసిన వాళ్ళు కూడా జీతాలు ఇవ్వకుండా వాళ్ళు మాత్రం నెలకి 2-3 లక్షలు
వాళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఎటు ఫెన్షన్ లాగా ఇంకొస్తూనే ఉంటుంది. ఒకసారి గెలిచాడంటే అది ఒకరికి మన గవర్నమెంట్ ఉద్యోగస్తుల పాపం ₹1,00,000 అవడానికి 40-50 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగం వచ్చినప్పటి నుండి 30-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తే కానీ వాళ్ళకి ₹1,00,000 జీతం రాదు. కొన్ని ఉద్యోగాలు అయితే ప్రభుత్వ ఉద్యోగాలు. కానీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం వాళ్ళకి జీవితాంతం పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ కార్ డ్రైవర్గా పనిచేసినాడు కాబట్టి తనకైతే తెలుసు ఏంది ఈ మనోడు ఈ నాయకుడు ఎట్టాటోడు అని తెలుసు కాబట్టి ఆయన ఇది చేసినాడు. ఆ ఫోటోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసినటువంటి నెటిజన్లు అయితే ఎవరైతే ఉన్నారో మనుషులు ఆ పంద్యాలు కూడా ఎలా వేసుకుంటారా అనేసి కూడా ఇటువంటి పంద్యాలు కూడా వేస్తారా, ఆయన టికెట్ ఇవ్వకూడదు అనేసి దానికి సంబంధించి ఒకే టికెట్ అని డబ్బులు కాస్తారు. అంటే అరగుండారు మేసం తీసుకుంటారు. ఇట్లాంటి పందెం అయితే వేయరు కదా. కాబట్టి ఇటువంటి పందెం కూడా వేసుకుంటారా అనేసి కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక రకంగా చూడాలంటే ఇతను మరి డ్రైవర్గా పనిచేసినాడు కాబట్టి ఇతనికి 100% అతని గురించి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ రకంగానే ఇతను ఆ శ్రీధర్ రెడ్డికి సంబంధించి చెప్తా ఉన్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే 100% ఈ డ్రైవర్గా చేశాడు కాబట్టి అతను మంచోడా కాదనేసి పూర్తిగా అతనికి తెలిసి ఉంటుంది. కాబట్టి అతను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చినటువంటి లిస్టులో కనుక మనం చూసినట్లయితే పూర్తిగా అంతమంది కూడా గతంలో ఎవరైతే నేర చరిత్ర, మనం నిన్న కూడా ఒక న్యూస్ చదివినాం, నేర చరిత్ర ఉంటేనే టికెట్ అన్నట్టుగా కూడా ఈనాడులో మరి ఆంధ్రజ్యోతిలో ఎవరో ఒక ఆర్టికల్ మనం చదివినాము. అటువంటి వాళ్ళకే టికెట్ ఇచ్చారని మనం దానికి ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. అవినాష్ రెడ్డి గారి పైన నేర చరిత్ర ఆరోపణలు అయితే ఉన్నాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఉన్నాయి. కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ముఖ్య అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి సరే అటువంటి వాళ్ళకే టికెట్ ఇచ్చారనేది కొంతమందిని ఇది చేశారు. కొంతమంది మీద కేసులు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చారని ఈ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి సంబంధించి డ్రైవర్గా పనిచేసినాడు కాబట్టి అతని గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి ఉంటాడు. కాబట్టి డ్రైవర్ అంటే 100% ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, డ్రైవర్లుగా ఉన్న వాళ్ళకి 100% వాళ్ళ గురించి తెలుస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తికి మీరు ఈయన పందెం గాయడం టికెట్ ఈడనేసి జగన్మోహన్ రెడ్డి మీద బాగా నమ్మకం పెట్టుకున్నట్టున్నాడు. ఈ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనికిరాడు, ఇతనికి ఇస్తే మళ్ళీ ఓడిపోతామనేసి ఆయన అనుకున్నాడేమో మరి ఈయన. కాబట్టి అతను అనుకున్నట్టుగా ఏం జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఇతనికి ఏమన్నా అరుగుండారు మేసుంటూ చూడాలనుకున్నాడు ఏమో తెలియదు. కానీ ఆయన టికెట్ ఇచ్చాడు. ఆయన టికెట్ ఇవ్వగానే ఇచ్చిన మాట ప్రకారం అతను అరగుండారు మేసం కొట్టించుకున్నాడు. సరే కొట్టించుకున్నాడు అనుకుంటే ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఏమనే మీరు శ్రీధర్ రెడ్డికి మాత్రం ఓటు వేయొద్దనేసి కూడా బతిమలాడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇతను అయితే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. పాపం మనం చూస్తే ఇటువంటివన్నీ కూడా మనకు కొంత ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక రకంగా మనం చూడ